హలో ఫ్రెండ్స్, అందరూ అన్నం తిన్నారా? ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. నా ప్లేట్ చూసిరా ఎట్లా మెరుస్తుందో. మంచిగా దొండకాయ ఫ్రై, పల్లీలు, అలాగే టమాటా పచ్చడి అనమాట. టమాటా పచ్చడి కూడా బాగా మెత్తగా చేసుకోవద్దు, ఇట్లా మంచిగా బరకగానే ఉండాలన్నమాట. పచ్చడి చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు సండే స్పెషల్గా అందరి ఇళ్ళల్లో మంచిగా చికెను, మటను, ఫిష్, బోటి ఏదో ఒక కర్రీ అయితే చేసుకొని ఉంటారు. నేనైతే ఈరోజు చేయలేదన్నమాట. ఇంకా వెజ్లోనే కొంచెం మంచిగా బెటర్గా చేసుకున్నా, ఎప్పటిలాగా కాకుండా కొంచెం వెరైటీగా వంట అయితే చేసుకున్నాను అనమాట. ఇక టమాటా పచ్చడి ఏమో బాగా కారంగా చేసుకున్నాం మంచిగా. ఇక ఈ దొండకాయ ఫ్రై ఏమో టమాటా పచ్చడిలోకి సైడ్ డిష్గా తినొచ్చు, మనం రైస్లో కలుపుకొని తినొచ్చు అనమాట. ఇది వచ్చి మా పిల్లల కోసం చేసిన అనమాట. ఇంకా తెలంగాణలో వచ్చి కారం బాగా తింటాం మేము, ఇంకా తమిళనాడులో వచ్చి ఇక్కడ కారం వచ్చి తక్కువ అనమాట. అందుకని టమాటా పచ్చడి చేస్తే కారంగానే ఉండాలి, కారం తక్కువ ఉంటే బాగోదన్నమాట. అందుకనేసి చాలా రోజులు అవుతుంది, ఇంకా ఈ రోజు అయితే బాగా కారం తినాలనిపించేసి టమాటా పచ్చడి అయితే చేసుకున్నా. అలాగే దాంతోపాటు ఈ దొండకాయ ఫ్రై కూడా మంచిగా ఉందండి, కమ్మగా టేస్టు. ఇంకా మనం మంచిగా ఫంక్షన్లలో మనకి పెడతారు కదా వెజ్లా, అట్లుంటుంది అనమాట టేస్ట్ మంచిగా. ఇక ఇది కూడా టేస్ట్ చేసిన మంచి ఉప్పు కారం అయితే అన్నీ సరిపోయినాయి. ఇంతైతే బాగుందన్నమాట. ఇక నేనైతే వంటలు అయితే మంచిగా చేస్తాను, తెలంగాణ వంటలైనా ఇప్పుడు తమిళనాడు వంటలు కూడా నేర్చుకున్నా, అవి కూడా మంచిగా చేస్తాను అనమాట. ఇక నాకైతే వీడియోస్లలో ఎక్కువగా వంటలే పెడతాను, ఎందుకంటే నాకు చూపించడానికి చెట్లు లేవు, మంచిగా ప్లేస్లు లేవు అనమాట. ఉన్నదే ఒక చిన్న ఇల్లు. ఇక మా ఇంటి ముందర ప్లేస్ అంటారా మీకు తెలుసు, కొంచెమే ఉంటుంది. ఇక చెట్లు అంటారా, ఏం చెట్లు అయితే నేను పెట్టలేదన్నమాట. ఇక చెట్లు పెట్టి పువ్వులు, కాయలు, పండ్లు ఇవే ఎక్కువ మంది చూపిస్తారనమాట. అట్లయితే నాకు లేదనమాట. నాకు వచ్చింది వంట ప్లస్ ఇల్లు ఎలా పెట్టుకోవాలి, ఇంకా నేను ఎలా ఇంట్లో రోజు పనులు ఎలా చేస్తా, అవే అనమాట నా వీడియోస్. దేవుడి పూజలు కూడా ఉంటాయి, మంచిగా ఉంటాయండి నా వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. టమాటా పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంది. కారం అయితే సురుక్కున సూపర్గా ఉందండి, ఉప్పు కారం మంచిగా సరిపోయింది. కాకపోతే ఒక్కటే కొరత, టమాటాలు వచ్చి ఇక్కడనైతే నాటు టమాటాలు అస్సలు కనిపించవు అనమాట. ఇక్కడ వచ్చి కోయంబేడు మార్కెట్ ఉంటుంది తమిళనాడులో, అక్కడికి పోతే అన్ని కూరగాయలు ఉంటాయి.